లక్ష్మీ నరసింహస్వామి దగ్గర గిరి ప్రదక్షిణానికి రావడం అన్నది నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మరి మనందరికీ తెలిసింది యాదగిరి గుట్ట అంటే ఆ స్వామివారి పాదాలు సోకినటువంటి అత్యంత పవిత్రమైన భావిస్తాం. 5 రూపాయల రూపాయల్లో కూడా మనం లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడ మరి ఆరాధించుకుంటా ఉంటాం. ఆ లక్ష్మీ నరసింహస్వామి గారి దయ ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఆ లక్ష్మీ నరసింహస్వామి గారు కేసీఆర్ గారితో ఇంత పెద్ద ఆలయం నిర్మింపజేయడానికి వారికి శక్తినివ్వడం, వారికి ఆ సంకల్ప బలం ఇవ్వడం అన్నది నిజంగా మన తెలంగాణ ప్రజలు చేస్తున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మరి ఏళ్ల తరబడి 100 ఏళ్ల తరబడి నిలబడేటటువంటి ఇంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని నిర్మించే శక్తిని కేసీఆర్ గారికి ఆ భగవంతుడు ఇక్కడ స్థానిక అత్త శ్రీకక్క గారికి, అట్లానే తమ్ముడు బాలు శేఖర్ గారికి, మాతో పాటు వచ్చినటువంటి నవీన్ రెడ్డి అన్న గారికి, శివాన గారికి, అందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా భగవంతుడు శక్తి ఇవ్వాలని, జాగృతి నాయకులు కార్యకర్తలందరూ కూడా ప్రజాసేవ చేయడానికి భగవంతుడు శక్తి ఇవ్వాలని మళ్ళీ కోరుకుంటున్నాను. మన హయాంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారి హయాంలో ఇంత పెద్ద డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది. 1200 కోట్ల రూపాయలతో కూడా యాదాద్రిని టెంపుల్ సిటీ ఆఫ్ ది నేషన్ గా నిలబెట్టుకున్నాం. ఆ పేరు ప్రఖ్యాతలు ముందుకు కొనసాగాలి. ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా నిర్మించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉండేటటువంటి పుష్కరిని స్వయాన స్వర్గం నుండి వచ్చినటువంటి గిరిజననిగా భావిస్తారు. మరి ఆ పనులు కానీ, కింద మిగిలిపోయిన పనులు కానీ ప్రభుత్వం ఎవరిదైనా రాజకీయాలకు అతీతంగా భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్మాణం పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు కొంగు బంగారంగా మరి గిరి ప్రదక్షిణం అనేటటువంటిది స్వామి నక్షత్రంలో ప్రారంభమైంది కాబట్టి నెక్స్ట్ ఎవ్రీ మంత్ ఒక రోజు ఉంటుంది. భక్తులందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు వచ్చి గిరి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని మెట్ల దారి ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.